నీ పేరు? అప్పలరాజు. అప్పలరాజా? నా పేరు కూడా అప్పలరాజుని. మా తాతయ్య గారి పేరండి. మా తాత పేరు కూడా అదే. ఉత్తరం చదువు అన్నయ్య. అన్నయ్య? అన్నయ్య వాడు హతోస్మి హతోస్మి హతోస్మి. సోదరులారా, ఏమిటన్నయ్య వార్త? మన ముసలాయన పరంపరలో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ పెట్టాడట్రా. అంటే అక్కడ కూడా మనకు ఒక పిన్ని ఉన్నదన్నమాట. మెచ్చాం. మన నాన్న దానకన్నుడురా. లేవండి. సదరు పిన్ని కొడుకును పంపించింది. ఒరే నవీన సోదరా, ఇక్కడ మేము ఉండేవాళ్ళం కాలం, నువ్వెందుకు వచ్చావురా? సరే, స్వాగతం. నాన్న ఎక్కడ అన్నయ్య? నాన్న ఇప్పుడు నిన్ను చూశాడంటే రక్తపోటు వచ్చి గుండె పగిలి ఢామ్ అని వస్తాడు. సరే ఒరే, వీడిని మన మందాలు పట్టుకోండి. 40 ఏళ్ళు ఎత్తుకొచ్చాయి. ఆంబోదుల్లాగా ఉన్నాం. మా అందరికి పెళ్లి లేదు, కానీ ఈ ముసలాడు పోయి పరంపరలో పెళ్లి చేసుకుంటాడు. 5వ పెళ్లి. హలో, ఈయన ఇంకో బ్రాంచ్ ఆఫీసా? ఓ, ఏం గురు బాగున్నావా? బాగుంటానికి వెళ్ళా గానీ కొంచెం అర్జెంట్ పని ఉంది. నాన్నగారు ఉన్నారా? ఉన్నారే. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చా? అదే లేదే, వెళ్ళొచ్చు. అప్పా, గోపి. ఓ వచ్చారా? రండి రండి, కూర్చోండి. ఏం కావాలో చెప్పండి. ఏం లేదు, ఒక చిన్న సహాయం కావాలి. ఓ చెప్పండి, చేద్దాం. నిప్పు లేదే పొగరాదు కదా. ఎంత మాట. రైళ్లు కార్లు బాంబులు లేదే పేలవుగా. మన శత్రువులు నాటు బాంబులు వాడారు. ఆ బాంబులు చేసిన వాడెవడో కనుక్కుంటే వెంటనే శత్రువులు సౌరం తెలుసుకుంది. తుమ్మా తుమ్మా కదా తుమ్మా. వెళ్ళి ఆ బాంబులు చేసి కూడా ఆచూకి తెలుసుకురావడం ఏంటి కర్మ? పిల్లగా పట్టుకుని తీసుకొస్తాను. శుభోష శీఘ్రం, వెంటనే వెళ్ళండి. ఒరే ఒరే, అటు కదరా, ఇటు స్వరంగం మార్గం గుండా వెళ్ళండి. అక్కడే పాప, ఇంటే వెళ్తాం. ఈ రోజుల్లో తండ్రి మాట ఎందుకు వింటారు కొడుకులు? ఎవ్వరూ లేరు కదా అని ఇటు వెళ్ళమన్నా. దొంగ వెళ్ళ ఇటు వెళ్తానంటాడు. రాజు, మన ప్రత్యేక మిత్రులు ఈ గది వెతకడానికి వీళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళు రాగానే నాకు తెలియజేయాలి. ఓకే. ప్రత్యేక మిత్రులా? అయ్యి బాబాయ్, వాళ్ళు నా తోలు తీసేస్తారు అన్నట్టు నువ్వు పక్క గదిలోనే ఉంటావా? లేదు, నేను దామోదరం గారింటికి పార్టీకి వెడుతున్నాను. అయితే వాళ్ళు వస్తే ఫోన్ చేయనా? అక్కర్లేదు, ఇది నీ దగ్గర ఉంచుకో. ఇదా? ఇది ఎందుకు? ఇది బజార్ రేడియో. ఈ మీట నువ్వు నొక్కావంటే దీంట్లో వినిపిస్తుంది. అది చూద్దాం. అరే వండరు మీ తండ్రి, నువ్వు ఎక్కడున్నా మోగుతుందా ఇది? నేను వెళ్ళగానే తలుపులు మూసుకు ఎవరైనా వచ్చినట్లు అలికిడైతే లైట్లు ఆర్పేసి ఆ బాల్కనీలోకి వెళ్ళి నొక్కిన 5 నిమిషాల్లో టక్కున వచ్చేస్తాను. ఓకే ఓకే? డోంట్ వరీ, ఐ యామ్ హియర్. ప్రొసీడ్ ప్రొసీడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ. డిసప్పాయింట్ చేయకుండా వచ్చారే. రండి, మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తాను. నాన్న, ఈయన మిస్టర్ గోపి, నా ఫ్రెండ్. వేరే మా నాన్నగారు. గ్లాడ్ టు సీ యూ. How do you do? ఓ, జస్ట్ మినిట్. Please. If you don't mind, మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్. నిజానికి మనం ఇద్దరం ఒకే రకం వ్యాపారంలో ఉన్నాం. ఏమిటి? కొంచెం తేడా ఉందనుకోండి. మీరు టోకున వ్యాపారం చేస్తారు, నేనేదో మీలాంటి కొంతమంది ఖాతాదారులతోనే డీల్ చేస్తాను. అలాగా? నాతో మీకేం డీలింగ్స్ ఉంటాయి? చాలా ఉంటాయి, మాట్లాడుకుందాం. గోపి, రండి, నా ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. మనిషిని కనిపెట్టుండు. ఎస్ బాస్. ఎవరైనా మీ హోటల్ నుంచి ఒక ఫోటో స్టూడియోకి ఫోన్ చేశారా? ఒక స్టూడియో ఒకటేం కర్మ, 232 స్టూడియోలకు ఒక కుర్రవాడు ఫోన్ చేశాడు. అయితే ఆయనేరా అన్నాయి. ఆయనతో మీకేం పని? మేము ఆ స్టూడియో వాళ్ళం, ఫోటోలు డెలివరీ చేయాలి. రూమ్ నెంబర్ మర్చిపోయాం, దయచేసి చెప్తారా? 4వ అంతస్తులో 421 గది. 4వ అంతస్తు 421 గది. ప్లీజ్ ఒక్క పాట. నో ప్లీజ్, నో నో నో, మీరు పాడాలి.
గురుజనుల కోరిక మీద పాడి తీరాలి ప్లీజ్ ప్లీజ్, ప్లీజ్, ఒక్క పాట. ప్లీజ్, సింగ్ ఎ సాంగ్. ప్లీజ్.